రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు కుర్రా మహేష్. మాది బాలపేట గ్రామం, ఖమ్మం అర్బన్ మండలం. నేను బేసిక్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సాఫ్ట్‌వేర్‌లో. కరోనా తర్వాత నుండి నేను ఇంటి దగ్గర నుండి రిమోట్ వర్క్ చేస్తున్నాను. అలాంగ్ విత్ మై ఫాదర్. మా ఫాదర్ వ్యవసాయం చేస్తూ ఉంటారు. మాకు ఒక 5 ఎకర్స్ ఇక్కడ బాలపేట గ్రామంలో ఉంది. ఇప్పటికి 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మాది. అయిపోయిన తర్వాత మాకు ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ నుండి మేము ఈల్డింగ్ స్టార్ట్ అయింది మాకు. స్టార్ట్ అయిందంటే ఇప్పటి వరకు మేము ఎగ్జాజరేట్ చేయట్లేదు. బట్ మాకు ఆల్మోస్ట్ 38 టన్స్ తీసాము ఇప్పటికి 4 ఇయర్స్, విత్ ఇన్ 4 ఇయర్స్‌లో. ఇమాజిన్, అంటే మీకు ఒక 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 టన్ను 20 మినిమం యావరేజ్‌గా 20,000 ఉంటే ఇమాజిన్ యూ కెన్ కాలిక్యులేట్ 38 టౌన్స్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 7 లాక్స్ వరకు ఎర్న్ చేయడం జరిగింది మేము ఇక్కడ రెగ్యులర్‌గా దిరిశాల ఫెర్టిలైజర్ చంద్రశేఖర్ గారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది కంపెనీ మందుల గురించి. నేను కొద్దిగా యువకుడిని, కొద్దిగా వాళ్ళతో అప్రోచ్ అవ్వడం, వాళ్ళని కొద్దిగా ఇన్ఫర్మేషన్ లాగడం. ఎందుకంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు. నేను సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాను. ఇప్పుడు 21 నుండి అగ్రికల్చర్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి మా ఫాదర్‌తో పాటు. మా ఫాదర్‌కి ఉంది నాలెడ్జ్. బట్ పామ్ ఆయిల్‌కి వి ఆర్ ఆల్ న్యూ. మాకు కొత్తే. కాబట్టి మేము వాళ్ళని అడుగుతా ఉంటాం. వాళ్ళు కంపెనీ వాళ్ళకి నాలెడ్జ్ తీసుకొని వాళ్ళు మాకు నాలెడ్జ్ షేర్ చేయడం. దిరిశాల ఫెర్టిలైజర్స్ వాళ్ళు. అట్లనే మాకు వాళ్ళు రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ ఈ మహతి వాళ్ళ పామ్ గోల్డ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో కూడా మనకి కంటెంట్ చూసుకుంటే పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్, సీవీడ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ సాయిల్, అమోనియం యాసిడ్, ఈస్ట్ ఇవన్నీ కలిపి మనకి ఒక పామ్ గోల్డ్ మహతి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మేము ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి రెగ్యులర్ ఫెర్టిలైజర్ యూరియా, సూపర్ పొటాష్తో పాటు మహతి వాళ్ళ పామ్ గోల్డ్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇది జస్ట్ డ్రిప్పులో మనం కలిపేసి ఒక డ్రమ్ములో డ్రిప్పులో ఎక్కియడమే. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన పీరియడ్ ఏంటంటే 1 to 3 ఇయర్స్ ప్లాంట్స్కి ఎవ్రీ 90 డేస్కి 5 kg ఫర్ ఎకర్, 4 to 5 ఇయర్స్ ప్లాంట్స్కి 60 డేస్కి ఒకసారి 5 kg ఫర్ ఎకర్, 6 to 9 ఇయర్స్కి, 10 to 18 ఇయర్స్కి, 19 ఇయర్స్కి అట్లా పీరియడ్ ఇచ్చారు. వాళ్ళు బేస్ చేసుకొని ఎన్నిసార్లు ఒకసారి వేయాలని చెప్పి వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. దిరిశాల ఫెర్టిలైజర్స్ వాళ్ళు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ మేము అబ్జర్వ్ చేసింది అంటే 1 ఇయర్లో ఫ్రూట్ క్వాలిటీ, అంటే ఇనిషియల్గా మనకి పామ్ ఆయిల్ వచ్చినప్పుడు కొద్దిగా పుచ్చు అవన్నీ వస్తుంటాయి. అది ఎక్స్పెక్టెడ్. అది కొద్దిగా వేస్టేజ్ అనేది ఉంటుంది కొద్ది చెట్టు పెరిగే వరకు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ తగలడం వాటి వల్ల వస్తూ ఉంటుంది. బట్ ఇది యూజ్ చేసిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది అంటే ఫ్రూట్ క్వాలిటీ పెరిగింది. ఫ్రూట్ కలర్ రావటం, మంచి కలర్ వస్తుంది. క్వాలిటీ ఫ్రూట్ వెయిట్ కూడా మంచిగా వచ్చింది. అంటే మనకి టన్నేజ్ కూడా కొద్దిగా పెరిగింది. మేము అబ్జర్వ్ చేసాము. అది నాతో పాటు ఇంకా మా కజిన్స్ వాళ్ళు కూడా యూజ్ చేశారు. అందరం అంటే మంచి రిజల్ట్ అయితే మేము అబ్జర్వ్ చేసాము, యూజ్ చేస్తూనే ఉన్నాము. మిగతా రైతులకు కూడా మీరు అంటే వేరే ఫెర్టిలైజర్ వాడండి, వాటితో పాటు ఇది కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంది. దీనివల్ల సాయిల్కి కానీ ప్లాంట్కి కానీ ఎటువంటి నష్టం లేదు. అట్ ది సేమ్ టైం మీకు క్వాలిటీ పెరుగుతుంది, వెయిట్ కూడా మంచిగా వస్తుంది. ఇది ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు యూస్. మీరు కూడా టెస్ట్ చేయండి. ఇనిషియల్గా అయితే టెస్ట్ చేసి అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఎక్కించిన తర్వాత డ్రిప్లో మనకి పెద్ద పని కూడా లేదు. డ్రిప్లో ఒక డ్రమ్లో వాటర్ ఫుల్ డ్రమ్ నింపేసి మనకి వెంచూరీ సిస్టమ్ కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ సబ్సిడీతో పాటు. దాంతో డ్రిప్తో పాటు వచ్చేస్తుంది. దాన్ని కూడా మీరు తీసేసుకొని ఆ వెంచూరీ డ్రమ్లో నీళ్ళు కలుపుకొని ఒక ప్యాకెట్ ఎకరికి కలుపుకొని మీరు ఇక గేట్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీకు క్వాలిటీ అనిపిస్తే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. అది ఫార్మర్స్ని అయితే ఫోర్స్ చేయట్లేదు. బట్ మీ అబ్జర్వ్ చేసినాం కాబట్టి చెప్తున్నాను. దీనివల్ల అయితే మంచి అడ్వాంటేజ్. చెట్టు కూడా మంచి క్వాలిటీగా మీరు మా చెట్లు చూస్తున్నారు, మా గెల్ల చూస్తున్నారు కదా. చెట్టు చుట్టూ ప్రతి మట్టకి ఒక గెల కంపల్సరీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. అది వస్తూనే ఉంది కంపెనీ వాళ్ళు చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం మీరు ఫ్రూట్ సైజు కూడా పెరిగింది ఇది యూజ్ చేయడం వల్ల. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆర్గానిక్ అన్నట్టు. దీనిలో పెద్ద యూజ్ చేసింది కూడా పొటాషియం, మెగ్నీషియం, బోరాన్, ఫాస్ఫరస్ ఇవి మన ల్యాండ్లో ఉండేవి. విదేశాల ఫెర్టిలైజర్స్ నుండి మేము తీసుకుంటాము. చంద్రశేఖర్ గారు వాళ్ళు కంపెనీ నుండి డైరెక్ట్ తెప్పిస్తున్నారు. మంచి రేట్తోనే ఇస్తున్నారు. మాకు కూడా రైతులకు ఒక 100 రూపాయలు తగ్గించే ఇస్తున్నారు. వాళ్ళకి వచ్చిన దానికంటే లాభం ఏమీ లేకుండానే రైతులకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము వేరే ఫెర్టిలైజర్ కూడా తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుండి. వాళ్ళ నమ్మకంతో మేము ఇనిషియల్గా మేము టెస్ట్ చేయడానికి అదే ఎకరానికి ఒక ప్యాకెట్లకి తీసుకొచ్చి ఎక్కించాము. మంచిగానే సక్సెస్ఫుల్గా రిజల్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా లాభాలు ఆశిస్తారు. ఎవరైనా లాభాలు ఆశించే వేస్తాం కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి క్వాలిటీ చెక్ చేసుకొని మీతో పాటు మిగతా రైతులకు కూడా ఒకసారి చెప్తే మిగతా రైతులు కూడా మన అందరం కలిసికట్టుగా పనిచేయాలి. కాబట్టి నేను చెప్తున్నా, నాకేదో లాభం కోసం కాదు, ఇది మీ లాభం కోసమే చెప్తున్నాం. కాబట్టి మీరు యూజ్ చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి, దాని నుండి రిజల్ట్ కూడా తీసుకోండి. ఇది పామ్ గోల్డ్ ఓన్లీ పామ్ ఆయిల్ కోసం కాదండి. ఇక్కడ మీరు చూస్తే కొబ్బరిలో యూజ్ చేసుకోవచ్చు, పామ్ డేట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా నేను దిరిశాల వాళ్ళు అంకుల్ చెప్పడం, చంద్రశేఖర్ గారు చెప్పడం ఏంటంటే మిర్చిలో
వరిలో కూడా అంటే డిఫరెంట్ వెరైటీస్, మేబీ ఈ ప్యాకెట్ కాకపోవచ్చు, వేరే ప్యాకెట్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, చూశాను నేను. వేరే పంటలకు కూడా వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. నేను కొంతమంది రైతులతో కూడా మాట్లాడాను, వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చినాడు, వాళ్ళు కూడా యూజ్ చేసిన వాళ్ళు కూడా మంచిగా రిజల్ట్ వచ్చిందని చెప్పారు. నేను పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసిన కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ తోటి అయితే నాకు మంచి రిజల్ట్ అనిపించింది. మా వాటర్లో డిజాల్వ్ అయిపోయి కంప్లీట్గా అసలు ఎక్కడ మనకి డ్రిప్లో కూడా ప్రాబ్లం ఏం రావట్లేదు. డైరెక్ట్ చెట్లకి అయితే డైరెక్ట్గా ఎనర్జీ అందుతుంది. రిజల్ట్ కూడా బాగుంది, చాలా బాగుంది. మిగతా రైతులు కూడా అంటే కమర్షియల్ క్రాప్స్ ఇంకా పామాయిల్ వేయకుండా వేరే క్రాప్స్ వేసిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. దీనివల్ల భూమికి నష్టం లేదు, పంటకి నష్టం లేదు. క్వాలిటీ పెరగటం, పంట పెరగటం కానీ తగ్గటం అయితే ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే మిగతా వేరే రైతులు, నాతో పాటు వేరే రైతులు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడాను నేను. రిజల్ట్ అయితే మంచిగా ఉంది. వీ కెన్ ఆప్ట్ ఫర్ పామ్ గోల్డ్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ ఫెర్టిలైజర్స్. వాళ్ళు కూడా మీ ల్యాండ్ ఏంటి, ఆ సాయిల్ ఏమి ఎలాంటి సాయిల్, మీరు ఏం పంట వేశారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నీ అడిగే వాళ్ళు కూడా రైతులకు సజెషన్ చేస్తున్నారు. అది ఒక అడ్వాంటేజే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం రైతుల తరపు నుండి. ఫోన్ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తారు వీళ్ళు, కంపెనీ వాళ్ళు. ఒకసారి వాళ్ళతో రీచ్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని, అంటే మంచి రేట్లోనే ఇస్తున్నారు. అది పెద్ద ఆల్మోస్ట్ 1000 రూపీస్కి ఎంతో ఇస్తున్నట్టున్నారు. కరెక్ట్ రేట్ 1000 అనుకుంటాను నేను. తీసి కూడా ఆల్మోస్ట్ 3 months అవుతుంది వేసుకోవడం. ఒకసారి ఎక్కించి మేము ఒకసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అయిన తర్వాత మీకు నమ్మకం కుదిరితే మీరు కూడా ట్రై చేయండి, అబ్జర్వ్ చేయండి. రీసెర్చ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ అగ్రికల్చర్ నవేడేస్. ఒకసారి అయితే ట్రై చేయండి అని చెప్పి నేను సజెషన్ చేస్తున్నాను. ఇది మహతి కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారండి. వీళ్ళే మహతి ఎకోటెక్ వాళ్ళు. ఇది హైదరాబాద్ బేస్డ్ ఉంది. వీళ్ళు కస్టమర్ కేరు, ప్రాపర్ వెబ్సైట్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి వీళ్ళది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఇది ల్యాండ్కి అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వీళ్ళు బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. అయితే గ్రేటర్ న్యూట్రిషన్ వాల్యూ, ర్యాపిడ్లీ కంప్లీట్ యువర్ న్యూట్రియంట్స్, లైక్ న్యూట్రిషన్, లైక్ చిన్నపిల్లలకి అయితే ఎట్లయితే మనం న్యూట్రిషన్ పౌడర్స్ ఎలా ఇస్తామో అలానే ప్లాంట్కి కూడా, సాయిల్కి ఏమి డ్యామేజ్ అవ్వకుండా సాయిల్స్కి కూడా వీళ్ళు న్యూట్రిషన్ ప్రాపర్గా అందేటట్టు, పంట కూడా దిగుబడి పెరిగేటట్టు వాళ్ళు డెవలప్ చేశారు. ఇది మహతి ఎకోటెక్ కంపెనీ. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్, యూమిక్ యాసిడ్, సీవీడ్, అమినో యాసిడ్ అండ్ ఈస్ట్. అండ్ పంటలకు వచ్చేసరికి వీళ్ళు ఈ ప్యాకెట్ సజెస్ట్ చేసేది ఆయిల్ పామ్, కోకోనట్, డేట్స్ అండ్ బీటల్ నట్స్. ఒక్క కూడా మనకి బాగా దిగుబడి వస్తుంది. అంటే ఒక్క కూడా పామ్ ఆయిల్లో వన్ ఆఫ్ ది ఇంటర్నల్ క్రాప్ అండి. మేము కూడా పంట చూసి రావడం జరిగింది సత్తుపల్లిలో. మన తోటలో కూడా ఒక 2-3 మొక్కలు వేసాను శాంపుల్, కానీ అవి కూడా మంచిగా వస్తున్నాయి. మేము పామ్ ఆయిల్తో పాటు వాటికి కూడా ఇది వెళ్తూనే ఉంది. ఆల్రెడీ 1 year నుండి మేము ఎక్కిస్తూనే ఉన్నాం. ఇది పామ్ గోల్డ్ వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ బేస్ చేసుకున్నాం. అంటే నాది 4 years కంప్లీట్ అయింది కాబట్టి ఎవ్రీ 60 daysకి 5 kg ఫర్ 1 acre ఇది రిక్వైర్డ్ యాజ్ పర్ కంపెనీ నామ్స్. ఇది ఎక్కించిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిందంటే ఆ పుచ్చు తగ్గింది. అసలే నేను ఎక్కడ చూడలేదు. అట్ ది సేమ్ టైం టన్నేజ్ కూడా పెరిగింది మనకి. అంటే టన్నేజ్ ఎందుకు పెరుగుతుందంటే క్వాలిటీ పెరిగింది, క్వాలిటీతో పాటు ఆయిల్ కంటెంట్, ఫ్రూట్ సైజ్ పెరిగింది. బేసిక్గా ఆ ఫ్రూట్ సైజ్ పెరిగితే ఆటోమేటిక్ గెల సైజ్ ఇప్పుడు మా ఆల్మోస్ట్ 4 yearsలో ఒక్కొక్క గెల 15 kgs వరకు వెళ్ళిపోయింది మాది. దానివల్ల నాకు వెయిటేజ్ పెరిగింది, టన్నేజ్ ఆల్మోస్ట్ 1 year నుండి నేను 4 yearsలోనే 38 tons తీసానంటే ఇది నాట్ ఈవెన్ 5 acres, లెస్ దాన్ 5 years. ఇది 10 గుంట తక్కువ 5 acres. ఇది 38 tons మీన్స్ లైక్ ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ ఎట్ దిస్ ఏజ్, 4 years ఆఫ్ ప్లాంట్ ఏజ్. వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోండి, మీ సాయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఏం పంట వేసారో ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ షేర్ చేస్తారు. మీకు ఏదైతే సెట్ అవుతుందో వాళ్ళు మీకు సజెషన్ చేస్తారు. ఐ రికమెండ్ ఎవ్రీబడి ట్రై వన్స్ అట్లీస్ట్ టు గెట్ అ గుడ్ రిజల్ట్. థ్యాంక్స్ టు మహతి, థ్యాంక్స్ టు దిర్శాల ఫెర్టిలైజర్ చంద్రశేఖర్ గారు, అండ్ థ్యాంక్స్ టు హార్టికల్చర్ ఆఫీసర్స్ ఆఫ్ ఖమ్మం.